కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులను శాస్త్రీయ విధానంలో పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జీపీఆర్ స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్హోల్స్, జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలతో భూమి, అక్కడి నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు. వర్షాకాలంలోగా అన్ని పరీక్షలు పూర్తి చేసి డిజైన్లు సిద్దం చేసి ఆ తర్వాత పునరుద్ధరణ పనులు ప్రారంభించే లక్ష్యంతో సర్కారు ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి మేడిగడ్డ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సొంతిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యల్లో ప్రభుత్వం వేగం పెంచింది. కుంగుబాటు, ఇతర లోపాలు తలెత్తిన బ్యారేజీల పునరుద్ధరణకు కావలసిన డిజైన్లను సిద్దం చేయిస్తోంది. ప్రధానంగా బోర్ల తవ్వకంపైనే కీలక సమాచారం ఆధారపడి ఉన్నట్లు నిపుణుల సూచనతో రోటర్ టైప్ డ్రిల్లింగ్ విధానంలో తవ్వకాలు చేస్తున్నారు. ఈ తరహా యంత్రాలు దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ఉండడంతో వాటిని సమకూర్చుకునే పనిలో ఇంజనీర్లున్నారు. వీలైనన్ని పరికరాలు ఏర్పాటు చేసి వేగంగా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో 7వ బ్లాక్లో పియర్స్ కుంగాయి. అప్పటి నుంచి బ్యారేజీ ఆపరేటింగ్ నిలిపివేయడంతో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. కుంగిన ప్రాంతాల్లో పునాదుల్లోకి ఇసుక, నీటి ప్రవాహం చేరింది. ఇప్పుడు రాఫ్ట్ వద్ద బోర్ డ్రిల్లింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే కదిలిన నిర్మాణాలు బోర్ తవ్వకాలతో కుదుపునకు లోనయ్యే వీలుంటుంది. అందుకే రోటర్ టైప్ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఒక్కో అడుగు అతి జాగ్రత్తగా తవ్వుకుంటూ వెళుతున్నారు. 3 బ్యారేజీల్లో ఏకకాలంలో తవ్వకాలు చేపట్టారంటే 100కు పైగా యంత్రాలు అవసరమని ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బ్యారేజీల్లో కాంక్రీట్ ఎంత పటుత్వంగా ఉంది, ఇతరత్రా లోపాలేమైనా ఉన్నాయా అనేది భూభౌతిక, సాంకేతిక పరీక్షల ద్వారా గుర్తించనున్నారు. అందులో అనుభవమున్న సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS నిపుణుల నేతృత్వంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధునాతన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ స్కానింగ్, ఎలక్ట్రో రెసిఫినిటీ టెస్ట్, డ్రోన్ సర్వేలు చేపట్టనున్నారు. అందుకోసం ఎన్జీఆర్ఐ సహకారం తీసుకుంటున్నారు. బ్యారేజీల పునరుద్ధరణకు ఏం చేయాలనేది మే నెలాఖరు నాటికి ఒక అంచనాకొచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లోగా పరీక్షలు పూర్తవుతాయని, ఆ ఫలితాల ఆధారంగా డిజైనర్ కన్సల్టెంట్ ఆఫ్రీ ఇండియా పునరావాస డిజైన్లు రూపొందించనుంది. అందుకు ఐఐటి ముంబై నిపుణులు సహకరించనున్నారు. వానాకాలంలో డిజైన్లు సిద్దం చేసుకుని మరమ్మతులు ప్రారంభించనున్నట్లు ఇంజనీర్లు చెప్తున్నారు.